నమో వెంకటేశాయ. స్వామి దివ్య ఆశీస్సులతో తిరుపతిలో పుట్టడం ఆ భగవంతుడిచ్చిన వరముగా భావిస్తున్నాను. స్వామికి 25 సంవత్సరాలుగా ఆ దేవదేవుడికి ప్రతి ఏటా 4 సార్లు కోయిలాల వారి తిరుమంజనం సందర్భముగా నూతన పర్వతాలు సమర్పించే భాగ్యం ఆ దేవదేవుడు కలిగ శ్రీనివాసుడు నాకు ఇచ్చిన గొప్పగా భావిస్తున్నాను. ఉగాది ఆస్థానం, ఆనివారి ఆస్థానం, సార్లకట్ట బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, ఈ 4 పర్వదినాల్లో స్వామికి ప్రతి ఏటా 3 పరదాలు, 2 కురాలాలు సమర్పిస్తాను. బంగారు వాకిల్లో వేసే మొదటి పరద, 2 రాములవారి మేడ ఏకాంత సేవలు వేసే పరద, కులశేఖర పడి స్వామి ధూపదీప నైవేద్యం ఉపయోగించే పరద, గర్భాలయం కురాలము, శయన మండపము కురాలము, అలాగా గర్భాలయంలో వకలాదేవి తల్లి పరదాలు, ప్రతి ఏటా 3-4 సార్లు స్వామికి సన్నిధిలో గుడి అభిషేకము, కోయిల్ ఆల్వార్ తిరుమంజనము, పవిత్రమైన గంగా జలాలతో ముందు వచ్చే మంగళవారము సుశుభ సందర్భముగా ఈ నూతన పరదాలు సమర్పిస్తాను. ఇలాంటి గొప్ప అవకాశం నాకు సేవ ఆ దేవదేవుడు నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. ఈ కలియుగ దైవం శ్రీనివాసుడు ఈ భూమి మీద పాదం మోపినప్పుడు యుగం ఆరంభమైంది. అలాంటి దివ్యమైన దేవుడు కాలం మోపినప్పుడు ఉగాది ఆరంభమైంది. కాబట్టి పూర్ణకుమ్ము స్వాగతము, అలాగే పద్మము, శంకు చక్రాలు, గజవాహనము, ఇలాంటి పవిత్రమైన ఆ దేవదేవుడికి ఆహ్వానముగా ప్రకృతి అంతా పులకరించేట్టుగా ఈసారి మామిడి పిందులు, అరటి మాన్లు, పచ్చల తోరణాలు ఇలాంటివి స్వామి సుప్రభాతం సేవలో బంగారు వాకిల్లో ఉపయోగించే పరదా మీద వేయడం జరిగింది.